ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, మీ ఎల్లరికును త్రిత్వ పండుగకు శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను చదవగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీలారా, మీరెందుకు మరణమునొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు దేవా, గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు మీరు తోడయుండి ఈ రీతిగా మీ నామమును స్తుతించడంలో దేవా నన్ను ఒక సాధనముగా వాడుకుంటున్నందుకు మీకు వందనములు. దేవా, ఈ వర్తమానం అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, మేలుకరముగా మీరు మార్చండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని దేవా మీరే బిడలను ఆత్మీయముగా తృప్తిపరచమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాక, ఆమేన్. ప్రియ దేవుని బిడలారా, ఒక కథను విని వర్తమానంలోనికి వెళదాం. 2 తోడేళ్ల కథ. అందులో ఒకటి నల్లది, ఇంకొకటి తెల్లది. ఈ కథ విన్న వ్యక్తి, ఇవి 2 నాలోనే ఉన్నవి, నానా రభస చేస్తూ ఉన్నాయి అన్నాడు. అది ఎలాగూ అని కథకుడు ప్రశ్నించాడు. అప్పుడు అసలు సంగతి చెప్పాడు. ఏమీ లేదండి, ప్రతి మనిషిలో 2 తోడేళ్ళు ఉంటాయి. నల్ల తోడేలు చెడ్డది, తెల్ల తోడేలు మంచిది. ఈ రెంటికి బొత్తిగా పడదు. మంచి వైరం ఉన్నది. మనిషి బ్రతికి ఉన్నంత కాలము పోరాటము తప్పదు. ఈ అంతర్యుద్ధములో ఏమి చేయాలి అంటే, చెడ్డ తోడేలుకు మేత పెట్టకుండా మార్చాలి. మంచిదానికి మేత పెట్టి బాగా మేపాలి. ఈ 2 తోడేళ్ళు పాత క్రొత్త స్వభావాలకు పోలిక. పాతది చెడ్డ స్వభావము, క్రొత్తది మంచి స్వభావము. మంచిదాన్ని బలపరచాలి, చెడ్డదాన్ని జయించాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘములు విభేదించే వాదములలో త్రిత్వ సిద్ధాంతము ప్రధానమైనది అని చెప్పవచ్చు. త్రిత్వము అనగా దేవుని అంతరంగమున 3 స్వభావములు కలవు. 3 పురుషత్వములు ఇమిడి ఉన్నవి. 3 ఒకే ఉనికి కలిగి ఉన్నారు. పరిపూర్ణ మానవుడు అనగా మనస్సు, శరీరము, ఆత్మ అన్నట్లుగానే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వములో ఏకత్వమై ఉన్నారు. మనస్సు, ఆలోచన తండ్రి అయిన దేవుడు, శరీరము చేసే పని కుమారుడైన దేవుడు, వాక్కు, మాట పరిశుద్ధాత్ముడైన దేవుడు. మనసు స్వచ్ఛమైన ఆలోచనలు కలిగి ఉండడానికి ఉపయోగపడుతుంది. వాక్కు నిజాయితీ గల మాటలు మాట్లాడడానికి, కర్మ చెప్పినట్లే పనులు చేయడం. దీని ఫలితముగా ఏం కలుగుతుందంటే నమ్మకత్వము, శాంతి, విజయం. నమ్మకము సమాజంలో గౌరవమును పెంచుతుంది. శాంతి మానసిక ప్రశాంతనిస్తుంది. విజయము అనుకున్న పనులు నెరవేరుతాయి. తండ్రి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10 నుండి 16 వచనాలు గమనిస్తే, త్రిత్వములో మొదటివాడు ఎప్పుడూ మనుష్యుడికి కనబడలేదు. కుమారుడు త్రిత్వములో 2వ వాడు భూమిపై జన్మించి, బోధించి, శ్రమపడి మరణించాడు. పరిశుద్ధాత్ముడు త్రిత్వములో 3వ వాడుగా ఉన్నాడు. కనబడక రహస్యముగా మనుషులందరి యొద్దకు సమీపించి కార్యము జరిపించువాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాల్లో, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడిను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈ 2 వచనాల్లో త్రిత్వదేవుని యొక్క రూపము కనబడుతూ ఉన్నది. ఒకటి, ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చింది, అది తండ్రి, కనబడడు. రెండవది, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, కుమారుడు కనిపిస్తాడు.
మూడవది, దేవుని ఆత్మ పావురము వలె దిగుట, పరిశుద్ధాత్మ కనబడడు. నేటి లేఖన భాగములలోకి వెళదాం రండి ప్రియమైనటువంటి వారలారా. తండ్రి వాగ్దానము, కుమారుని నిరీక్షణ, పరిశుద్ధాత్ముని ఆజ్ఞ. తండ్రి వాగ్దానము మనసు తిప్పుకోమని హెచ్చరిక చేస్తూ ఉన్నది. కుమారుని నిరీక్షణ బాప్తీసం పొందుకోమని హెచ్చరిక చేస్తూ ఉన్నది. పరిశుద్ధాత్ముని ఆజ్ఞ సహవాసములోనికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, హెచ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30 నుండి 32 వచనాల వరకు చదువుగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా 31వ వచనాన్ని చదువుకుందాం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందెదరు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. పాత నిబంధనల ఉపాంశము తండ్రి వాగ్దానము. సందర్భాన్ని గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు న్యాయమును, ప్రజల పట్ల దేవునికి ఉన్న ప్రేమను గురించి హెచ్కేలు ప్రకటించుచూ ఉన్నాడు. మీరు పాపపు క్రియలను విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకునమని, విశ్వాసమును నిలుపుకొనాలని వాగ్దానము చేస్తున్న సందర్భము. 32వ వచనాన్ని గమనిస్తే, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనసు త్రిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తమ దుష్టత్వమును బట్టి మరణము నొందక అతిక్రమ క్రియలను విడిచి మనస్సు మార్చుకొని నూతన హృదయముతో తన తట్టు తిరిగితే జీవింపజేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వారు జీవించుడే దేవునికి సంతోషమని, వారు పాపము ద్వారా మరణించుట దేవునికి దుఃఖమని తెలుపుతూ వాగ్దానము చేస్తూ ఉన్నాడు. తిరిగి రండి నూతన మనసుతో అని. పత్రికా పాఠ్యభాగమును గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక. ఇక్కడ కుమారుని నూతన నిరీక్షణ ఉపాంశము. పౌలు భక్తుడు కొరింథీయుల విషయంలో 3 నిరీక్షణలను కలిగి ఉన్నాడు. సంఘానికి తెలియపరచు ఉన్నటువంటి సందర్భం. ఒకటి, పరిపూర్ణలై ఉండాలని కోరుచూ ఉన్నాడు. 2, ఏక మనసు గలవారై ఉండాలని నిరీక్షణ. 3, సమాధానము కలవారై ఉండాలని నిరీక్షణ. ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడు మీ తోడై ఉండునుగాక అంటూ ముగిస్తూ ఉన్నాడు. త్రిత్వదేవుని దీవెనలు మీకు కలగాలని ఆయన నిరీక్షణ. స్వార్థ పాఠ్య భాగంలోకి వెళదాం. మత్తయి స్వార్థ 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు చదవగా విన్నాం. ధ్యాన వచనముగా 19వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఉపాంశము పరిశుద్ధాత్మని గొప్ప ఆజ్ఞ. గలిలయ కొండ దగ్గరకు వచ్చిన శిష్యులను లోకములోనికి తన సాధనాలుగా పంపుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తన అంతిమ బోధను చేస్తూ ఉన్నాడు. నాకు పరమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, స్వార్థ ప్రకటించుడి అని చెప్పుచున్న సందర్భము. గొప్ప ఆజ్ఞ, చివరి ఆజ్ఞ. వాక్ అయి ఉన్నది, ఆజ్ఞ అయి ఉన్నది, వాగ్దత్తమై ఉన్నది. 18వ వచనంలో అంటున్నాడు కదా, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. 19-20 వచనాల్లో మనం గమనించినట్లయితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఆజ్ఞ. 20వ వచనం 2వ భాగం వాగ్దత్తము. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. వాక్కు, ఆజ్ఞ, వాగ్దత్తము. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనంలో స్వార్థ ప్రకటించుచు సమాధానము చాటించుచు స్వర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. శుభవార్త. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా గ్రంథము 49లో కూడా దేవుడు సియోనును దాని శత్రువుల చేతిలో నుండి చెర నుండి విడిపించి వారి మధ్య పరిపాలన చేయడం ద్వారా
తన సర్వాధిపత్యాన్ని బల ప్రభావములను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఇదే శుభవార్త. ప్రియమైనటువంటి వారలారా, శుభవార్త అనగా ఆధ్యాత్మికముగా మనం గమనించినట్లయితే రోమపత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ధర్మశాస్త్ర మూలముగా నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయిచు ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో సమాధాన స్వార్థ వలననైనా సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడియుడి. ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాటలు దేవునితో సమాధానము, దేవుని యొక్క రక్షణ, మనుషుని మధ్య దేవుని రాజ్యము, ఇవన్నీ ఆధ్యాత్మికముగా మనకు స్వార్థగా ప్రకటించబడుతూ ఉన్నవి. మన అంశము ప్రియమైనటువంటి వారలరా, త్రిత్వ దేవుని వాక్కు ఏమై ఉన్నది? తండ్రి వాగ్దానము, మనస్సు త్రిప్పుకో, నూతన పరుచుకో, కుమారుని నిరీక్షణ, బాప్తిస్మం పొందుకో, పరిశుద్ధాత్మని ఆజ్ఞ, సహవాసములోనికి రా. అలాంటి కృపా సహాయము దేవుడు ఈ వర్తమానం ద్వారా మనందరికీ అందించి బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ಎಲ್ಲರಿಗೂ మరొకసారి శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియో అందించడానికి ప్రోత్సాహకరంగా ఉంటూ ఉన్నది. మరొక వర్తమానము విను వరకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మనకు వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, వందనాలు. ఆమేన్.